బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు, శ్రీచక్ర పీఠం వ్యవస్థాపకులు, సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ ఎంతో సుపరిచితులైన బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. ఏమనుకోవాలంటే ఒక ప్రశ్న, 2026 మన సంవత్సరాది కాదు ఖచ్చితంగా, కానీ చాలా మందిగా కోరుకుంటుంది ఇయర్ ఎండింగ్ అయిపోయింది, 2026 ఎలా ఉంటుందో. ఇలా అనుకోవడానికి కూడా కారణం ఏంటంటే 2025 చూసాం కాబట్టి ఇంకా ఎలా ఉండబోతోందో అనే ఒక భయం అనేది వెంటాడుతూ ఉంది. అసలు ఎలా చూడాలి 2026? మీరేం చెప్తారు? ముందుగా మీ మాటలు వినాలని అనుకున్నాను నేను. ఎందుకంటే ఎన్ని ప్రెడిక్షన్స్ ప్రతిదీ నిజం అవుతూ వచ్చాయి. కొన్ని జాగ్రత్తలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు, అందులో మేము ఉన్నాము. కొంతమంది తీసుకోలేక ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారు. ఇలా ఎన్నో మాకు ముందుగానే సూచిస్తూ ఉంటారు మీ అనుభవంతో. మరి 2026ని ఎలా చూడాలంటారు? ఏం జరగబోతుంది, ఎలా ఉండబోతోంది అంటే? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. సందర్శనం వితనుతే పితృదేవనృణాం మాసాబ్దవాసరదళే రథవోర్ధ్వగం యత్ సవ్యం క్వచిదుపైత్యపసవ్యమేకం జ్యోతిఃపరం దిశతు వత్స్వమితాం శ్రియం నః. అచింత్యావ్యక్తరూపాయ నిర్గుణాయ గుణాత్మనే సమస్త జగదాధారమూర్తయే బ్రహ్మణే నమః. శ్రీమాత్రే. 2026 బాగా గుర్తుపెట్టుకోండి. 2026వ సంవత్సరము నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, ఈ విశ్వావసనామ సంవత్సరం 2025 జడ్జిమెంట్ ఇయర్ అని చెప్పాను. జడ్జిమెంట్ ఇయర్ అయిపోయింది. అందుకే 2025లో పెద్ద యుద్ధాలు జరిగాయి, పేలుళ్ళు జరిగాయి, దుర్మార్గులు చాలా మంది చనిపోయారు. తర్వాత ఎంతో జలప్రళయాలు జరిగాయి, యాక్సిడెంట్లు అయ్యాయి, అన్నీ అయ్యాయి. ఓకే, 2026 జూలై తర్వాతనే చాలా మార్పులు వస్తాయి. సో నేను చెప్పేది జూలై వరకు, జూలై తర్వాత ఇంకోటి రెండు థియరీస్ వస్తాయి. ఇప్పుడైతే జూలై వరకే చెప్తాను. మళ్ళీ జూలైలో మళ్ళీ ఒకసారి, ఎందుకోసమంటే ప్రతిసారి అక్షయ తృతీయ మనకి ఎప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి. నేను ఏది చెప్పినా పర్ఫెక్ట్ ఉంటుంది. ఇది చాలా మంది థియరీ పట్టుకున్నారో లేదో తెలియదు, కానీ అక్షయ తృతీయకి గురువుది రెవల్యూషన్ ఉంటుంది. అంటే గురువు మార్పు ఎప్పుడు కూడా అక్షయ తృతీయ నుంచో మన క్యాల్కులేషన్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అయితే అక్షయ తృతీయ లేకపోతే శ్రావణ శుక్రవారము, లేకపోతే మనకి ధనత్రయోదశి, లేకపోతే వసంత పంచమి. ఇప్పుడు మెల్లిమెల్లిగా మారుతూ ఉంటాడు కదా 12కి. ఈసారి ఆషాఢ శుద్ధ ఏకాదశి వరకు ఒక సిచ్యువేషన్ ఉంటుంది రాశిపల్లి. అంటే అందరి జీవితాల్లో ఆషాఢ శుద్ధ ఏకాదశి వరకు చెప్తాను, అంటే పెద్ద ఏకాదశి వరకు. ఇక అనుకోండి వరలక్ష్మి వ్రతం అనుకోండి, ఈసారి అందరు వరలక్ష్మి వ్రతం అందరి జీవితాలు మారుస్తారు. ఎవరెవరి జీవితాలు మారుస్తుంది అది కూడా చెప్తాను. ఫస్ట్ మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఏంటంటే డిసెంబర్ 5 నుంచి చెప్తున్నాయి. ఈ ప్రెడిక్షన్స్ అన్ని డిసెంబర్ 5 నుంచి క్యాలిక్యులేషన్ వేసుకోండి, దాని ముందు అయితే కాదు. డిసెంబర్ 5 నుంచి వ్యాలిడేటెడ్. ఇప్పుడు చెప్పే డిసెంబర్ 5 నుంచి జూలై 24 లేదంటే ఆగస్ట్ 1 వరకు అనుకోండి. మేషరాశి అన్నదమ్ములతో ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అన్నదమ్ముల జోలికి వెళ్ళకండి, వాళ్ళతోటి ఏ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేయకండి, వీళ్ళకి షూరిటీలు పెట్టకండి. ఓకే. రెండోది, మేషరాశి వాళ్ళు ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏంటంటే వీళ్ళ జీవితం లోపల అనూహ్యమైనటువంటి మార్పులు రాబోతున్నాయి. మెయిన్గా ఏంటంటే డిజాస్టర్స్ జరగబోతున్నాయి మేషరాశి వారికి. డిజాస్టర్స్ అంటే ఈ సంవత్సరం కనుక జాగ్రత్తగా ఉంటే అదృష్టయోగమే. ఈ సంవత్సరం కనుక జాగ్రత్తగా లేకపోతే పడిపోతే 10 ఏళ్ళకి పడిపోతారు చెప్తున్నా మేషరాశి వాళ్ళు. అంటే మీ ఫినాన్షియల్గా ఏమున్నా సరే ఎవ్వరి చెప్పుడు మాటలు వినకండి. బీ ప్రాక్టికల్, బీ ఓపెన్. ఏదున్నా డైరెక్ట్గా మాట్లాడండి, ఇండైరెక్ట్ మాటలొద్దు, మోమాటాలు వద్దు. డబ్బు విషయంలో అస్సలు మోమాటం వద్దు, బాగా గుర్తుపెట్టుకోండి. అయితే ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మేషరాశి వాళ్ళకి మాత్రం ఈ సంవత్సరము కీర్తి ప్రతిష్టలు బాగా పెరుగుతాయి. మంచి పేరు వస్తుంది, మంచి విద్య వస్తుంది, జ్ఞానం వస్తుంది. అదేవిధంగా మాయా విద్యల్లో వీళ్ళు అద్భుతంగా రాణిస్తారు. అంటే అట్లని దొంగతనం చేయమని చెప్పట్లేదు. కాకపోతే ఎవరైతే మేషరాశిలో ఉన్నారో ఎవరైతే క్రైమ్ని బిజినెస్గా చేసుకుంటున్నారో వాళ్ళకైతే లాభాలు ఉంటాయి.
అంతే, ప్రపంచం తీరంతే. ఆ, ఒకడు క్రైమ్ చేయాల్సిందే. ఒకడు దేవుడు ఆ 64 కళల్లో చూరకళ కూడా పెట్టాడు అంటే అది సరిపోతుంది. అందుకోసం ఏంటంటే మేషరాశిలో పుట్టి మోసం చేయడమే జీవన వృత్తిగా పెట్టుకున్న వాళ్ళు మాత్రం లాభం పొందుతారు. ఇది తప్పదు. అది 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 ఉంటుంది. ఎందుకోసం అంటే వీళ్ళకి ఏకాదశంలో రాహు వచ్చాడు కాబట్టి, ఏకాదశంలో రాహు రాగానే వీళ్ళకి మాయా విద్యలు కలిసి వస్తాయి, గ్యాంబ్లింగ్లు కలిసి వస్తాయి, లక్కీ లాటరీలు కలిసి వస్తాయి. కానీ అవగాహనతో వెళ్ళే వాళ్ళకి, అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి మాత్రం కలిసి వస్తాయి, లేదంటే అంతా పోతాయి. అందుకని గ్యాంబ్లింగ్ జోలికి అయితే వెళ్ళకండి, బెట్టింగ్ యాప్ల జోలికి వెళ్ళకండి. కాకపోతే ఏంటంటే ఎస్, కొంచెం కాకాబట్టండి, ప్రేమగా మాట్లాడండి. నేను మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా చెప్పేది ఏంటంటే వచనే కా దరిద్రత, ఇదొకటి నేర్చుకోండి. అంటే మాట్లాడడంలో దారిద్ర్యం చూపించకండి. ఎంత వీలైతే అంత మాట్లాడండి, ఎంత వీలైతే అంత ప్రేమించండి. ఇట్లా తేనె ఒలకపోయాల అంతే, ఫినాన్షియల్ డీల్స్ అని కుదురుతాయి. ఎంత ప్రేమ మాట్లాడాలంటే తీపిగా మాట్లాడాలి. ఇక మర్యాద ఇస్తే ఇంకా మనకేంది, మన తూర్పుగోదావరి జిల్లాలో మర్యాద ఇస్తారు చూడండి, ఆ మర్యాదకి 10 రెట్లు మర్యాద ఉండాలి. వాళ్ళు భోజనం పెడతారు చూడండి, దానికన్నా 10 రెట్లు భోజనం పెట్టాలి. శత్రువునైనా సరే ఏమండి అండికి దిగకండి. ఓకే, అలా ప్రేమ మాట్లాడండి, అన్ని పనులు జరిగిపోతాయి. ఈ సంవత్సరము మేషరాశి వాళ్ళకి నోరే అదృష్టము, నోరే దురదృష్టం. నీ మాటే నీకు మంత్రం, లేదంటే నీ మాటే నీకు పసక్. సో మాటని జాగ్రత్తగా కాపాడుకోండి మేషరాశి క్లోజ్. వీళ్ళకి జూలై తర్వాత మాత్రం గృహయోగం స్టార్ట్ అవుతుంది మేషరాశి వాళ్ళకి. నెక్స్ట్ ఇయర్ జూలై తర్వాత ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకోండి. ఇల్లు కట్టుకునేడానికి ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకోండి. కంపల్సరీ మేషరాశిలో పుట్టిన వాళ్ళందరూ కూడా నెక్స్ట్ ఇయర్ ఇల్లు కట్టుకునే ప్లాన్ పెట్టుకోండి. క్లియర్? వృషభ రాశి వాళ్ళకి ఈ సంవత్సరములో ధనయోగం ఉంది. 2026 విపరీత ధనయోగం ఉంది. ఇంకా ఈ జీవితంలో ఇది ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కాదు అన్నట్టు బాగా గుర్తుపెట్టుకోండి. నేను అప్పుడప్పుడు చెప్తా ఉంటా కదా, చాలని శాలరీ ఉంటే ఉద్యోగం మానేయండి అని చెప్తాను కదా. సో మానేయచ్చు బాబు, కెమెరామెన్ నువ్వు ఇక్కడి నుంచి లేచి వెళ్ళిపోకు, నీకు ఉద్యోగం మానేయమని నేను చెప్పట్లేదు. ఇదికోసం ఉద్యోగం అనేవంటే నేను కూడా వెళ్ళిపోతా అనుకుంటాను. నేను చెప్పేది ఏంటంటే వృషభ రాశి వాళ్ళకి మాత్రం ఈ సంవత్సరం పట్టిందల్లా బంగారం. 2026 వాళ్ళకి లైఫ్ టర్న్ అద్భుతం ఉంటుంది. ఓకే, ఉద్యోగం మానేయండి. ఎందుకోసం అంటే మీకు ఎట్లా 10వ ఇంట్లోకి రాహు వచ్చాడు కాబట్టి మిమ్మల్ని ఏం చేయనివ్వడు, పని చేయనివ్వడు, ఉద్యోగం చేయనివ్వడు. చేసిన అన్సాటిస్ఫాక్షన్గా బాధపడతారు. అలాంటి ఉద్యోగం ఉంటే మానేయండి. ధన సముపార్జన వైపు ప్లాన్ చేసుకోండి. చిన్న బండి అయినా పెట్టుకోండి, ఏదైనా చెయ్యండి. లేదంటే అదేదో ఊరు ఉంటుంది, వేలూరు అని, ఏదో వేలూరు సేలం ఏదో ఉంటుంది, అక్కడికి పోతే కాటన్ బట్టలు దొరుకుతాయి, కరూర్ అని ఒకటి దొరుకుతాయి, టీ షర్ట్లు దొరుకుతాయి. సుమన్ టీవీ బిజినెస్ ఛానల్ని ఫాలో అవ్వండి తప్పకుండా. ఓకే, వృషభ రాశి వాళ్ళు ఈ సంవత్సరం బిజినెస్ చేయాల్సిందే, అది బాగా ఖరాఖచ్చిగా పెట్టుకోండి. అండ్ వృషభ రాశి వాళ్ళు ఈ సంవత్సరము తక్కువగా మాట్లాడండి, ఎక్కువగా పని చేయండి. తక్కువగా మాట్లాడాలి, ఎక్కువగా పని చేయాలి. పని 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 పని, నిద్రపోవద్దు. 8 గంటలు అంటే 8 గంటలే నిద్రపోవాలి. ఇంట్లో అస్సలు ఉండకూడదు. వృషభ రాశి వారు ఇంట్లో ఉంటే వాళ్ళకి అంతే. నీకు అదృష్టం, లక్ష్మీదేవి నీకు బయట ఉంది, నేను ఎటో తీసుకెళ్దాం అనుకుంటుంది, అమ్మ మూట దోస్తుంది, మిమ్మల్ని పిలుస్తాం అక్కడికి, ఎక్కడికో పిలుస్తాం, అక్కడికి రారు మీరు, ఇక్కడే ఉంటారు. కాబట్టి వృషభ రాశి వాళ్ళకి ఏంటంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంది, అమ్మవారు వస్తుంది, చెయ్యి పట్టుకొని తీసుకెళ్తారు చక్కగా. కాబట్టి యంగ్స్టర్స్, ముఖ్యంగా యంగ్స్టర్స్ వృషభ రాశి వాళ్ళు ఎవరు మిస్ చేసుకోవద్దు. వృషభ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం కలిసి వచ్చేది ఏంటంటే బంగారం కలిసి వస్తుంది, బంగారం కలిసి వస్తుంది, ట్రేడింగ్ కలిసి వస్తుంది, అలాగే ఫుడ్ వ్యాపారం కలిసి వస్తుంది, వస్త్రాలు కలిసి వస్తాయి, తర్వాత ఇంటీరియర్ ఆర్కిటెక్చర్ సంబంధించినవన్నీ కలిసి వస్తాయి. కాబట్టి వృషభ రాశి వారి పనులు చేసుకోండి, మంచిగా ఉంది టైము. నెగిటివ్స్ తక్కువగా ఉన్నాయి, అన్ని పనులు చేయండి. ఖాళీగా ఉండకూడదు. ఏంటి, వృషభ రాశి వారు ఖాళీగా ఉండకూడదు, అది బాగా గుర్తుపెట్టుకుంటే చాలా సంవత్సరం బాగుంది. మిథున రాశి వారికి ఎలా ఉండబోతోంది 2026? మిథున రాశి 2026 వీళ్ళు ఈ 3 డైలాగులు బాగా గుర్తుపెట్టుకోవాలి.
చెప్పండి. గుర్తులేదు, తెలీదు, మర్చిపోయా. మర్చిపోయా. అన్నిటికీ ఇదే రియాక్షన్. ఆ, ఎవరేమైనా తిట్టినా సరే ఉమ్, నవ్వండి, కోప్పడ్డా నవ్వండి, డోంట్ రియాక్ట్ అని చెప్తాను. మిథున రాశి వారు ఈ సంవత్సరం డోంట్ రియాక్ట్. మీరు ఎంత రియాక్ట్ అవుతూ మీకు అంత నష్టం. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా. మిథున రాశి అంతే. మీ డైలీ రొటీన్స్ పని చేసుకోండి. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా. ఎందుకు నేను ఇంత క్లియర్గా చెప్తున్నాను అంటే, మిథున రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అహంకారం బాగా వస్తుంది. విపరీతమైన అహంభావం పెరిగిపోతుంది. అహంకారం మిమ్మల్ని కిందికి పూర్తిగా దోచేసి తొక్కి పెట్టేస్తుంది. ఉమ్, మీకు శత్రువు ఎవరో కాదు, మీకు మీరే శత్రువు. అంతే. అంతే. ఉమ్, కాబట్టి మిథున రాశి వారికి ఈ సంవత్సరము అంతగా బాగా లేదు. ఉమ్, ఓకే. కాకపోతే ఒక్కటి మంచిగా ఉంది. ఉమ్, ఏముంది అని అంటే, ఖర్చులు బాగా జరుగుతాయి. విపరీతమైన ఖర్చులు అవుతాయి మిథున రాశి వాటికి. అది మంచిగా అవుతుందండి. ఆ, డబ్బులు మంచిగా అవుతాయి. వస్తూనే ఉంటాయా? సో నిన్ను నమ్మిన వాళ్ళకి నువ్వు డబ్బులు ఖర్చు పెట్టాలి. ఇప్పుడు మా సుమన్ సార్ ఉన్నారు, ఉమ్, కష్టపడి పని చేసిన వాళ్ళందరినీ పిలిచి ఏం చేస్తారు, ఆయన ఇస్తాడు. పని చేసిన వాడికి క్రెడిబిలిటీ ఇస్తాడు, ఉమ్, గుర్తింపు ఇస్తాడు. దానివల్ల వాళ్ళు ఆయనకి కంచగా నిలబడతారు, అండగా నిలబడతారు కష్టం వచ్చిన. ఉమ్, అందుకే నీ జీవితంలో నీకు ఎవరెవరు సహాయపడ్డారో వాళ్ళందరికీ రుణాలు తీర్చేసి. అండ్ పెళ్ళిళ్ళు ఏమైనా ఉంటే పెళ్ళిళ్ళు చేయండి, పెళ్ళిళ్ళు ఏమైనా ఉంటే చేసుకోండి. ఉమ్, నీ అహంకారం మొత్తం పోతుంది. పెళ్లి చేసుకున్నవాడికి అహంకారం అంతే కదా. జీవితంలో అహంకారం అంటే అవునా, అది ఎలా ఉంటుందండి, అని అడుగుతారా? అట్లా ఉంటుంది అనమాట. కాబట్టి పెళ్లిళ్ళు చేసుకోండి. ఉమ్, మిథున రాశి వారికి ఈ సంవత్సరం పెళ్లిళ్ళు కలిసి వస్తాయి. ఎందుకోసం అంటే, అది మాయాబజార్ సినిమాలో చెప్తారు కదా, ఆసనే పుత్ర పీడాస్తు, శయనే భర్తృపీడనం, భోజనే బంధు పీడాస్తు, త్రిపీడాస్తు నిశ్చయం అని అన్నట్టుగా 3 పీడ వస్తాయి. ఎందుకోసం అంటే, మిథున రాశి వారికి ఏలినాటి శని ఇంకొన్ని రోజులు అయితే ప్రారంభం కాబోతుంది. కాబట్టి ఉమ్, వృషభ రాశి వారికి ఏలినాటి శని ఉన్నా కానీ వాళ్ళకి అంత ఇబ్బంది అయితే కాదు. ఉమ్, ఎందుకోసం అంటే వాడి గురువు బలంగా ఉన్నాడు, జూలై వరకు బలంగా ఉన్నాడు. ఉమ్, కాబట్టి మిథున్ రాశి వారు ఏంటంటే, మీకు శని మంచి లాభంగా ఉన్నాడు కాబట్టి నమ్మకమైన వాళ్ళని ఎంచుకోండి, దగ్గర పెట్టుకోండి, ఉమ్, టీం తయారు చేసుకోండి. అట్లాగే కన్స్ట్రక్షన్ బిజినెస్లో ఉండేటువంటి వాళ్ళకి మిథున్ రాశి వాళ్ళకి కలిసి వస్తుంది. ఉమ్, కన్స్ట్రక్షను, లేబరు, అదేవిధంగా ఇంకా ఈ ఇనుము రిలేటెడ్ ఏవైతే వ్యాపారాలు ఉంటాయో ఇవన్నీ కూడా కలిసి వస్తాయి. ఎవరికి? మిథున్ రాశి వాళ్ళకి కలిసి వస్తాయి. ఉమ్, అప్పులు మాత్రం ఇవ్వకూడదు. మిథున్ రాశి వాళ్ళు అప్పులు ఇస్తే మాత్రం జీవితం పోతుంది. ఈ సంవత్సరం అప్పులు ఇవ్వకూడదు. ఉమ్, ఎవరికి మీ చేతితో డబ్బులు ఇచ్చినా వాడు మీకు శత్రువు అవుతాడు. ఓ, అంటే డబ్బులు ఇవ్వడం అంటే అప్పులుగా డబ్బులు ఇవ్వడం. ఉమ్, ప్రేమగా మీరు ఇచ్చి ఇంకా బాగుండ్రా అని ఇస్తే అది కాదు. ఉమ్, అప్పులు ఇస్తే శత్రువు పుడతాడు, అప్పు Hmm. తీసుకున్నా శత్రువు పుడతాడు. అప్పు తీసుకోవడం మిథున రాశి వారు చేయకూడదు. చెయ్యొద్దు. ఇది. ఉమ్, కాబట్టి వీళ్ళకి జూలై తర్వాత వీళ్ళ లైఫ్ పూర్తిగా మారిపోతుంది. నేను చెప్పిన ఈ పద్ధతిలో ఉన్నారనుకోండి, మీరు ఇప్పుడు ఏదైతే మీరు గ్రౌండ్ వర్క్ నేను చెప్పిన చేసుకున్నారనుకోండి. ఉమ్, ఇంకోటి మిథున రాశి వాళ్ళు ఏం చేయాలంటే, నేను తిన్నావా పడుకున్నావా తెల్లారిందని కామ్గా ఉండమని కాదు. ఉమ్, ఏంటంటే రీసెర్చ్ చేయాలి, బిజినెస్ రీసెర్చ్ చేయాలి, టూర్లు ఎక్కువగా కొట్టాలి, ఓ, టూర్లు తిరగాలి, అటు ఇటు అన్ని తిరిగి కొత్త బిజినెస్లు ఏమున్నాయి ఏం కథ అని అన్నిటి మీద రీసెర్చ్ చేయాలి. ఉమ్, నెక్స్ట్ జూలై 24 కాగానే జోషి గారికి ఫోన్ చేసి, గురూజీ మీరు చెప్పినట్టుగా రీసెర్చ్ అయిపోయింది, మా షాప్ ఓపెనింగ్ చేస్తున్నా, మీరు రావాలని నాకు రండి చెప్పాలి. అని చెప్పాలి. నేను వచ్చి నేను షాప్ ఓపెనింగ్ చేసి కొబ్బరికాయ కొట్టిస్తాను మీకు. కాబట్టి మిథున రాశి వారు ఉమ్, నెక్స్ట్ ఇయర్ టార్గెట్ ఏంటంటే, వరలక్ష్మి వ్రతం రోజు మీరు మీ సొంత షాపులో మీరు వరలక్ష్మి వ్రతం చేయాలి, దీపావళి పూజ చేయాలి, మీ దుకాణం ఓపెన్ చేయాల్సిందే. ఇది మిథున రాశికి టార్గెట్ చెప్తున్నా. ఉమ్, సో అది చేసుకుంటే తర్వాత ఉంటుంది, మంచి ధనయోగం ఉంటుంది. గురుడు కర్కాటక రాశిలోకి రాగానే ధనయోగ సిద్ధి కలుగుతుంది. ఉమ్. మరి 2026 కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుంది? కర్కాటక రాశి ఉమ్, పీత, ఆ, విలవిల కొట్టుకునే పీత ఇది. అయ్యో, ఇప్పుడు కర్కాటక రాశికి ఎట్లా అయిపోతుంది అని అంటే, మంచిగా అన్నం కలుపుకుంటారు, ఉమ్, నెయ్యి వేస్తారు, ఆవకాయ కలుపుకుంటారు, ఉమ్, సూపర్ ఉంది అని ఇట్లా తిందామని ఇక్కడ దాకా వస్తారు. ఆ, అయ్యయ్యో, నోటి దాకా వచ్చింది. ఆస్వాదించే యోగం ఎందుకోసం? లేదు. అష్టమ రాహు వచ్చాడు. ఆహా. అష్టమ రాహువు షష్టాష్టకం పడిపోయింది ఈసారి. ఎవరికి? కర్కాటక రాశి వాళ్ళకి షష్టాష్టకంలో పడ్డారు. లగ్నంలో గురువు వస్తాడు,
ఇప్పటిదాకైతే ఇప్పుడు జూలై 24 వరకు ద్వాదశంలో ఉంటాడు. గురుడు ద్వాదశంలో ఉండడం మూలాన ఏంటంటే డబ్బును వద్దనుకున్నా ఖర్చు అయిపోతుంది. ఎందుకు ఖర్చు అవుతుందో తెలియదు. వస్తారు, పిల్లలు పట్టుకపోతారు, అన్నదమ్ములు వస్తారు, ఫ్రెండ్స్ వస్తారు, డబ్బులు అడాల లేచి వెళ్ళిపోతుంది. కష్టపడి దాచుకుందామంటే హాస్పిటల్ బిల్లు కట్టాల్సి వస్తుంది. ఎక్కడికించి డబ్బు నిలబదు. కర్కాటక రాశికి జేబులు ఖాళీ. పాటలు పాడుకోండి, అయ్యయ్యో జేబులు ఖాళీ అయ్యని. ఇదే పాట కర్కాటక రాశి వారికి ఉంటుంది. కాబట్టి పిసినారితనం మానేయండి అని చెప్తా కర్కాటక రాశి వారికి. ఎందుకోసం అంటే ప్రతి మనిషికి లైఫ్ లో ఖర్చు పెట్టే టైం కూడా వస్తుంది. కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే కర్కాటక రాశి వారు మంచి ఖర్చు పెట్టండి, మంచిగా తినండి, మంచిగా బట్టలు కొనుక్కోండి, మంచిగా బంగారం కొనుక్కోండి, మంచిగా తిరగండి, టూర్లు తిరగండి, సినిమాలు చూడండి, మంచి లైఫ్ ఎంజాయ్ చేయండి. కర్కాటక రాశి వారు ఈ సంవత్సరం లైఫ్ ఎంజాయ్ చేయండి. కాకపోతే డ్రైవింగ్లు అటు ఇటు పోయేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. అష్టమ రాహు కాబట్టి రోగం ఇస్తాడు. ముఖ్యంగా 40-45 ఏళ్ళు దాటిన వాళ్ళకి రోగం స్టార్ట్ అవుతుంది. ఇక దాంట్లో ఏముంటుందండి, ఇప్పుడు రెగ్యులర్ గా ఉండేది పెద్ద దయ్యం డయాబెటిక్ దయ్యం. అది అందరికీ పట్టుకుంటుంది. బీపీలు, షుగర్లు, థైరాయిడ్లు ఇప్పుడు కామన్ అయిపోయినాయి అనమాట. అదేదో ఐఎమ్ బీపీ, ఐఎమ్ షుగర్, ఐఎమ్ ఇది అని మనం బ్యాడ్జ్లు పెట్టుకోవచ్చు అనమాట. సో కర్కాటక రాశి వారికి మాత్రం నేను చెప్పేది ఏంటంటే లైఫ్ని ఎంజాయ్ చేయండి. ఎక్కడ కూడా వరీస్ పెట్టుకోవద్దు. ఎంత మీరు సంతోషంగా ఉంటే మీకు భవిష్యత్తు అంత బాగుంటుంది. మీకు 2026 అంతా కూడా ఏంటంటే అన్నిటికీ హాయిగా నవ్వుతూ జరిగినా సరే అవునా నిజమా అలా జరిగిందా సరే మంచిదే, ఏమండి మీ బండి మొత్తం ఎవడో గాలి తీసేసాడండి అంటే ఆహా మంచిదే, ఏమండి మీ చిన్నోడు తీసుకెళ్ళి మీ కారు గుద్దేసాయండి, అవునా అంతేనా అర్థమే కదా పగిలింది, ఏం కాదులేండి చేపిద్దాం మంచిది అంటే అన్నిటికీ మంచిదే అని డైలాగ్ కొట్టండి. అంతకు మించి కర్కాటక రాశి వారు దేనికి రియాక్ట్ అవ్వకూడదు. ఎందుకోసం అంటే మానసిక క్షోభ బాగా పెరుగుతుంది. ఎందుకోసం అంటే చంద్రరాశి కదా, ఉన్నదే ఒక్క చంద్రరాశి. ఉన్న 12 రాశుల్లో చంద్రరాశి పాపం వీళ్ళదే. వీళ్ళు మరీ ఎమోషనల్ ఫూల్స్, ఎమోషనల్ మంచి వాళ్ళు ఎమోషనల్గా ఉంటారు. ఈ ఎమోషనల్ డ్యామేజ్ భయంకరంగా ఉంటుంది. కాబట్టి కర్కాటక రాశి వారు డోంట్ బి ఎమోషన్. చక్కగా మీరు చేస్తున్న పని చేసుకోండి, శుభకార్యాలు చేయండి, ఎంజాయ్ చేయండి, మంచిగా డ్యాన్స్ చేయండి, బాగుంటుంది. 2026 సింహరాశి. సింహరాశి 2026 వీళ్ళకి ఏదున్నా సరే జూలై వరలక్ష్మి వ్రతం వరకు అనుకోండి. నిద్రపోవద్దు, అలసట అనేది ఉండకూడదు, తిండి తక్కువగా తినండి, ఎక్కువగా పని చేయండి. రోజుకి కంపల్సరీ ఇద్దరినైనా సరే బిజినెస్ మ్యాన్ని కొత్త వాళ్ళని కలవండి. కంపల్సరీ శుక్రవారం పబ్బులకు వెళ్ళండి, శనివారం గుళ్ళోకి వెళ్ళండి. అలా చెప్తున్నాను, అట్లా వెళ్ళారు ఊరికే చెప్తున్నా జోక్గా. అంటే నాకు అనుభవం చెప్తున్నా అండి. నాకు ఏదైనా పని జరగలేదు ఏదైనా ఉంది అని అంటే నా పిల్లలకి వాళ్ళకి చెప్తా అనమాట. ఎవరైనా నా దగ్గరికి వస్తారు కదా, నాకు ఈ పని జరగట్లేదు గురుగారు అది కదా అంటే వాడికి ఏం చెప్తా అంటే నువ్వు ప్రతి ఆదివారం పెద్ద హోటల్కి వెళ్ళు, నోవాటెల్ లాంటి పెద్ద పెద్ద హోటల్స్కి వెళ్ళు, కూర్చో, పెద్ద పెద్ద డిగ్నిటీ వాళ్ళు వస్తారు. అంటే ఎక్కడైతే సెలబ్రిటీస్ డిగ్నిటీ బిజినెస్ మ్యాన్స్ ఎక్కడైతే కలుస్తారో అక్కడికి వెళ్ళి పరిచయాలు పెంచుకో. హలో నమస్తే బాగున్నారా, విజిటింగ్ కార్డులు జేబులో పెట్టుకో, కావాలని నువ్వే మాట్లాడి పరిచయాలు పెంచుకో. వాళ్ళు 4 తిట్లు తిట్టినా పర్వాలేదు, ఈ 3 వదులుకోవాలన్నమాట. సో అవి వదులుకుంటేనే జీవితం లోపల కొత్త పరిచయాలు ఏర్పడతాయి. మరీ మోమాటాలు పెట్టుకున్నా సిగ్గు పెట్టుకున్నా రాదు. మనమే పోయి పరిచయాలు పెంచుకోవాలి. ఓకే, పరిచయాలు పెంచుకోండి. సింహరాశి వాళ్ళు డిసెంబర్ 5వ తారీఖు వరకు పరిచయాలు పెంచుకోండి. డిసెంబర్ 5 తర్వాత మీ పరిచయాలు మీకు జీవితాన్ని ఇస్తాయి. సింపుల్. మొన్న నేను దుబాయ్లో మేము ట్రేడింగ్ కంపెనీ ఓపెన్ చేశాం. అక్కడ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఎవరైనా సరే లంచం అడుగుతున్నారు. 10,000 ధరములు, 20,000 దిరములు. నాకు తెలిసిన ఒకడు ఉన్నాడు అనమాట. వాడిని అడిగిన ఏముంది గురించి 25,000 దిరములు పెట్టేద్దాం, మనం ప్రైమ్ ఒకటి ఓపెన్ చేద్దాం అంటాడు. ఒరే మేము ఏమైనా క్రైమ్ చేస్తున్నాం ఆరా, మేము డబ్బులు లంచం ఇవ్వడానికి మేము ఎందుకు ఇవ్వాలరా అంటే ఇప్పుడు బాగా డిమాండ్ అయిపోయింది గురూజీ అన్నారు. నేను అన్నా అది ఏం కాదు కానీ మా వాడికి చెప్పా, ఇప్పుడు ఒక పని చేయు,
నీ దగ్గర ఏదైనా ఫేమస్ పబ్ యాడ్ ఉందా అని అడిగిన ఆడుందని. ఆడికి పో, మన ఇండియన్ టోనోడు ఎవడో కూడా కనిపిస్తాడు, అందరిని పలకరించుకుంటారా అని చెప్పిన. డైరెక్ట్గా బ్యాంకులో పనిచేసేటోడే దొరికిండు, తెల్లారి అకౌంట్ ఓపెన్ అయిపోయింది. అది బాగా గుర్తుపెట్టుకోండి. అందుకే మీ సిటీలో ఇప్పుడు హైదరాబాద్లో నోవాటెల్, పార్క్ హయత్ ఇట్లా కొన్ని పెద్ద పెద్ద హోటల్స్ ఉంటాయి, ఐటీసీ హోటల్స్. పోవాలి అక్కడికి, ఒక 1100 ఒక 2000 పెట్టైనా సరే బఫెట్ చెయ్యాలా. తిండి తినడానికి పోవద్దురా బాబు, అది బాగా గుర్తుపెట్టుకోండి. పరిచయాలు పెంచుకోవడానికి పోవాలి. పరిచయాలు ఎంత పెంచుకుంటే సింహరాశి వాళ్ళకి అంత మంచిది. సింహరాశి వాళ్ళకి 12 ఏళ్లకు ఒకసారి వచ్చే రాజయోగం ఈ 2026లో మీకు వరలక్ష్మి వ్రతం వరకు ఉంది. అంటే ఫస్ట్ హాఫ్ అంతా కూడా సూపర్ ఇన్నింగ్స్, ఇంకా కోహ్లీ బ్యాటింగే, ఇంకా సెంచరీలు కొట్టేయచ్చు, మంచిగా డబ్బులు సంపాదిస్తారు, బాగుంది. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇంట్లో పిల్లి వీధిలో పులి, ఈ థియరీని ఫాలో అవ్వండి, లేకపోతే జీవితం సర్వనాశనాలు అవుతాయి. సింహము బయటే సింహము, ఇంట్లో కాదు. అర్థమవుతుందా? ఎందుకోసమంటే ఈ సింహరాశికి ఎగ్జాక్ట్ గా 7th place లో రాహు వచ్చి కూర్చున్నాడు. అర్థమవుతుందా? నీకు ఎవడో ఫోన్ చేస్తాడు, మావా పోదాం, ఏదో డైలాగ్ చెప్పిండు, నీ భార్య ఎన్నది, ఇంకా అయిపోయింది జీవితం. కాబట్టి భార్యల దగ్గర చాలా అనుకువగా పద్ధతిగా ఉండండి. ఓకే, అర్థమవుతుంది కదా? సింహము ఎంత గర్జించినా సింహం మీద ఉండేది దుర్గాదేవే. ఓకే, కాబట్టి ఆ భార్యలకి భయపడండి సింహరాశి వారు, తప్పకుండా చెప్తున్నా. ఎందుకోసమంటే చూడండి, నేను ఇది చెప్తున్నది మీ కామెడీ అనిపించవచ్చు, కానీ జీవితంలో మీరు ఏం సాధించినా ఎంత సంపాదించినా మీ కుటుంబం కోసమే. కుటుంబ జీవితమే లేదనంటే అసలు జీవితమే కాదు. కాబట్టి కుటుంబ జీవితాన్ని బాగా కాపాడుకోండి. అది స్త్రీలైనా పురుషులైనా చెప్పేది ఏంటంటే, సింహరాశిలో పుట్టిన ఆడవాళ్ళకు కూడా తమ భర్తలతో గొడవలు వస్తాయి, భార్యాభర్తల మధ్యన కలహాలు, ప్రేమికుల మధ్యన కలహాలు వస్తాయి. ఒకరినొకరు ఏం చేసుకుంటారంటే లైఫ్ స్పాయిల్ చేసుకుంటారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు పెట్టుకుంటారు, ఒకళ్ళనొకళ్ళు చేసుకుంటారు. లక్కీ టైం అంతా అయిపోయిన తర్వాత ఏముండదు. కాబట్టి ఇటు దేవుడు ఇటు లక్కు ఇచ్చాడు, ఇటు నీకు ఎనిమిని కూడా ఇస్తాడు. నీ ఎనిమి నీకు ఎక్కడో ఉంటుంది, నీ పక్కనే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నీ ఎనిమి ఈ రూపంలోనే ఉంటుంది. దీన్ని ఎంత కంట్రోల్గా వాడుకుంటే నీ జీవితం అంత బాగుంటుంది. సింహరాశి వాళ్ళు ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నేను మీకు ఏం చెప్పాల్సిన అవసరం లేదు, పట్టిందల్లా బంగారం సింహరాశి. 2026 కన్యా రాశి ఎలా ఉండబోతుంది? కన్యా రాశికి ఏంటంటే 2026 ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా డిసప్పాయింటెడ్గా ఉంటుంది, చాలా డిసప్పాయింటెడ్గా ఉంటుంది. హెల్త్ ఇష్యూస్ వస్తాయి, అయిన వాళ్ళు దూరం అవుతారు, మనోవ్యధలు ఎక్కువగా వస్తాయి, అండ్ రోగాలు ఎక్కువగా వస్తాయి, కొత్త శత్రువులు పుట్టుకొస్తారు, మాయకి లోనయ్యి డబ్బంతా పోగొట్టుకుంటారు. కాబట్టి బెట్టింగ్ యాప్లలో కానీ అక్కడ ఇక్కడ ఎక్కడ డబ్బులు పెట్టకండి, అన్లెస్ యూ గెట్ సమ్ షూరిటీ. ఫ్రెండ్స్ వస్తారు, నాకు డబ్బులు ఇవ్వరాదారా, నన్ను షూరిటీ అడుగుతున్నారా, నా మీద నమ్మకం లేదా నీకు, ఇవన్నీ వర్డ్స్ చెప్తారు. ఎవరికైనా డబ్బులు ఇస్తావు, వాడికి ఫోన్ చేస్తే నేను ఉన్న కదరా ఎక్కడన్నా పారిపోతున్నానా, ఇవన్నీ డైలాగులు వస్తాయి. కాబట్టి కన్యా రాశి వారు వరలక్ష్మి వ్రతం అయిన సేపు ఇట్లనే పట్టుకొని ఉండండి, ఎన్ని డబ్బులు ఉన్నా సరే ఇంతే, 2 చేతులు ఇట్లా కట్టుకొని ఉండండి, ఎవ్వరు వచ్చేది అడిగినా సరే ఓకే ఓకే ఇంతే అనండి తప్ప ఏ కమిట్మెంట్స్ ఇవ్వకండి. ఓకే, ఏది చేసినా ఒక అడ్వకేట్ని తప్పకుండా ఫ్రెండ్ని పక్కన పెట్టుకోండి. ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చాలా జాగ్రత్తగా చేయండి. షూరిటీ లేని చోట, ఎక్కడైతే అథారిటీ లేని చోట డబ్బులు ఇన్వెస్ట్ చేయకూడదు, పోతాయి, కన్ఫర్మ్గా పోతాయి. కానీ జూలై తర్వాత మాత్రం లైఫ్ టర్న్ అయిపోతుంది. కన్యా రాశి వాళ్ళు ఒక 1 year అనుకోండి, సింహరాశి అంటే మనకి గోదావరి పుష్కరాలు వచ్చేంత వరకు కన్యా రాశి వాళ్ళు రాజ్యం వెళ్తారు, భయంకరమైన రాజ్యం వెళ్తారు, కోట్ల సంపాదన. అందుకే నేను చెప్పేది ఏంటంటే కన్యా రాశి వాళ్ళు ఈ 6 నెలలు తిరగండి, బాగా తిరగండి. చైనా పోండి, మెయిన్గా చైనా వెళ్ళండి, అక్కడ వెళ్ళి బిజినెస్ అంతా చూడండి. ఫ్యూచర్ ఏఐ ఉంది కాబట్టి చిప్స్ ఎలాంటివి, చిప్స్ అంటే ఆలు చిప్స్ అనుకోండి, ఈ రోబోటిక్ చిప్స్ ఉంటాయి, రోబోటిక్ చిప్స్ చూడండి, రోబోటిక్ రెవల్యూషన్స్ ఎట్లా వస్తున్నాయని చూడండి. సో చైనా పోయి వస్తే మీకు అంత బాగా తెలుస్తుంది.
సో కొత్త టెక్నాలజీ ఉంటుంది, అవన్నీ కూడా టెక్నాలజీస్ వైపు తెలుసుకోండి, రీసెర్చ్ చేయండి. ఈ 6 నెలల పాటు రీసెర్చ్ చేయండి. 6 నెలల తర్వాత బిజినెస్ స్టార్ట్ చేసుకోండి. కన్యా రాశిలో పుట్టి 20 ఏళ్ళు దాటి ఉన్నటువంటి వాళ్ళు వచ్చే సంవత్సరం వరలక్ష్మి వ్రతాన్ని కనుక బిజినెస్ స్టార్ట్ చేయకపోతే మీ జీవితంలో 12 ఏళ్లకి సరిపడా లాసు, మీరు రాని లాసును మీరు చూస్తారు అంతే. అంటే జీవితం అక్కడ ఇరుక్కుపోతుంది. ఇంకా ఇప్పుడు ఏం చేసినా ఇప్పుడే బిగినింగ్ చేయాలి, ఇంకా అంతే. నాకు ఒక క్లయింట్ ఉన్నాడు, నేను వాళ్ళ కొడుకు జాతకం చూసి చెప్పాను, నీ కొడుకుని రెగ్యులర్ గా చదివించకు, వాడు మేధావి, వాడి తెలివితేటలు సోషల్ బుక్కులు చదవడానికో మ్యాథమెటిక్స్ చేయడానికో వాడి తెలివిని పెట్టకు, ఏం చేయాలి గురుజీ అన్నాడు. వాడిని ఇప్పటి నుంచే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ నేర్పి వాడికి. మరి మిగతా అన్ని ఎట్లా, సర్టిఫికేట్ ఎట్లా అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ అని ఒకటి ఉంటుంది, దానికి నువ్వు జస్ట్ 500 ఏదో ఎగ్జామినేషన్ ఫీజు కడితే ఆన్లైన్లో నువ్వు ఎగ్జామ్ వేసి పాడిస్తే నీకు వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చేస్తారు. దానికి ప్రిపేర్ ఎగ్జామ్ రాస్తే సరిపోతుంది, దానికి ఏం నువ్వు బ్రిలియంట్ అవ్వాల్సిన అవసరం లేదు, నీకు ఏ సబ్జెక్ట్ నచ్చినా ఆ సబ్జెక్ట్ తీసుకోవచ్చు. ఇది చాలా మందికి విషయం తెలియదు. నీకు సర్టిఫికేట్లు అప్ టు ఇంటర్మీడియట్ వరకు నీకు సర్టిఫికేట్లు వచ్చేస్తాయి, నువ్వు నచ్చిన సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను చెప్పింది అదే ఫాలో అయ్యి వాడు పిల్లాడు ఇప్పుడు 10th క్లాస్ కూడా రాలేదు ఇంకా, ఆ పిల్లాడు దుబాయ్ గవర్నమెంట్ తోటి టైప్ అయ్యాడు, ఏఏలో ఇన్నోవేషన్ లో టైప్ అయిపోయాడు ఆ పిల్లవాడు. టెడెక్స్ లో టాక్స్ మాట్లాడుతున్నాడు ఆ పిల్లాడు, గొప్ప రేంజ్కి వెళ్ళిపోయాడు, స్టేజ్ మీద ఉండి ఎంతో మందికి చెప్తున్నాడు, యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నాడు, సబ్స్క్రైబర్స్ 75,000 సబ్స్క్రైబర్లు. కాబట్టి ఇన్నోవేటివ్ ఆలోచించండి, కన్యా రాశి వాళ్ళు గొప్ప వాళ్ళు అవుతారు, బిజినెస్ చేయండి. ఇక తులారాశి 2026 తులారాశి ఎలా ఉండబోతారు? తులారాశికి డిసెంబర్ 5వ తారీఖు నుంచి వరలక్ష్మి వ్రతం వరకు అద్భుతమైన రాజయోగం ఉంది, అదృష్ట యోగం ఉంది, బాగుంది. తులారాశి వాళ్ళకి ఏది పని చేసినా మంచిగా సక్సెస్ అవుతారు, అదృష్ట యోగం ఉంది. ఎందుకైనా మంచిది, కేరళ పోయి ఒక లాటరీ టికెట్ కొనుక్కోండి, ఏమో వచ్చినా వస్తుంది. ఆ దుబాయ్ పోయి ఒక లాటరీ టికెట్ కొనుక్కోండి, ఈసారి లక్కీ లాటరీలో వచ్చేది మాత్రం ఒక్క రాశికి మాత్రమే, అది తులారాశి వాళ్ళకి లాటరీ పేలొచ్చు, ఏదైనా జరగవచ్చు. కాబట్టి తులారాశి వాళ్ళకి చాలా బాగుంది. ముఖ్యంగా విదేశాలకు వెళ్ళి విద్య నేర్చుకుందాం అనుకున్నా వాళ్ళకు కూడా బాగుంది. పెళ్లి కాని వాళ్ళకి పెళ్లిళ్ళు అవుతాయి. ఈ సంవత్సరం పెళ్లిళ్ళు చేసుకోండి, తులారాశి వాళ్ళకి బాగుంది, లక్ టైం ఉంది. ఒక్క నెగిటివ్ మాత్రం ఉంది, ఆ విషయంలో జాగ్రత్త పడండి. మీ సంతానం యొక్క ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి. తులారాశి వాళ్ళు ఈ సంవత్సరము, మీరు తులారాశి అయి ఉంటే మీ పిల్లలతోటి ఏదైనా బయటికి వెళ్ళేటప్పుడు మీరు మొదలు వెళ్ళి ఒక 12 నిమిషాల తర్వాత మీ పిల్లల్ని బయటకు రమ్మని చెప్పండి, గ్యాప్ ఇవ్వండి, టైం గ్యాప్ ఇవ్వండి. ఎందుకోసం అంటే పంచమ శని మంచిది కాదు, పిల్లలకు అనారోగ్యాన్ని ఇప్పిస్తుంది, మీ వల్ల మీ తప్పు వల్ల మీ పిల్లలకు దెబ్బలు అవి తాకే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి, అంతే, అంతకుమించి ఏం లేదు. గురుగారు 2026 వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతోంది? వృశ్చిక రాశికి 4, 8 శత్రువు. 4వ ఇంట్లోకి రాహు వచ్చాడు, అమ్మగారికి అనారోగ్యం ఉంటుంది, ఇల్లు తాకట్టు పోతుంది, రుణాలు ఎక్కువగా జరుగుతాయి, వెహికల్స్ ఎంత ఏడిపిస్తాయంటే రోడ్డు నడిట్లో నీకు వెహికల్ అన్ని ఆపేస్తుంది. సో ప్రయాణ బాధలు ఉంటాయి, తర్వాత గృహ బాధలు ఉంటాయి, ఇల్లు మారాల్సి వస్తుంది, ఇంకా అద్దెళ్ళలో ఉన్న వాళ్ళకైతే చాలా ఇబ్బందులు అవుతాయి. సో గృహంలో బాధలు ఉంటాయి. ఇంకోటి 8వ స్థానములో గురువు వచ్చేసరికి ఏంటంటే అప్పు బాధ బాగా పెరుగుతుంది, అప్పు మీద అప్పు, వడ్డీ మీద వడ్డీ బాగా పెరుగుతుంది. కాబట్టి వృశ్చిక రాశి వారి ఈ సంవత్సరం ఏంటంటే సుఖం తక్కువ, రుణం ఎక్కువ. కాబట్టి సుఖం తక్కువ పడండి, రుణాలు తీర్చండి, ఎంత సాధ్యమైతే అంత రుణం తీర్చండి. లేదంటే అప్పుల వాళ్ళు పెట్టే ఇబ్బందులు చాలా దారుణంగా ఉంటాయి. కానీ ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, ఈ సంవత్సరం ఎంత కష్టం వచ్చినా ఎంత బాధ వచ్చినా ఇల్లు తాకట్టు పెట్టకండి, బంగారం తాకట్టు పెట్టకండి. పెడితే అటే రావు, ఇంకా వృశ్చిక రాశి వారికి రావు. ఓకే, ఈ సంవత్సరం ఎంత వీలైతే అంత ఎక్కువగా కష్టపడండి, ఎంత వీలైతే అంత కష్టపడండి. ఎవ్వరితో తగాదాలు పెట్టుకోకూడదు, ఎంత సైలెంట్గా ఉంటే వృశ్చిక రాశి వారికి అంత మంచిది. ఎందుకోసమంటే వీళ్ళకి
ఒకటి బెనిఫిట్ ఉంది. 6వ ఇంట్లో శని గ్రహం వచ్చాడు. శని 6వ ఇంట్లో రావడం వల్ల ఒక బెనిఫిట్ ఏం జరుగుతుంది అని అంటే, కష్టం మూలకంగా నువ్వు ఎక్కడైతే కాంప్రమైజ్ అవుతావో నీకు అక్కడనే ధనం వస్తుంది. అంటే ఒళ్ళు దాచుకోకు. ఇప్పుడు ఉదాహరణకి నాకు తెలిసిన ఒక క్లయింట్ ఉన్నాడు, వాడికి ఇట్లాగే 6వ ఇంట్లో శని వస్తే నేను వాడికి ఒకటే చెప్పాను. అతను డ్రైవర్, యాక్చువల్లీ ఇది ఎయిర్పోర్ట్ దగ్గర డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు. వాడు నన్ను గుర్తుపెట్టాడు ఫ్లైట్ దిగిన తర్వాత. నేను యాజ్ యూజువల్ నేను ఎవరికి కూడా చేయను. గురూజీ నాకు అపాయింట్మెంట్ కావాలంటే, అరే నువ్వు డ్రైవర్ 30,000 నా అపాయింట్మెంట్ ఎక్కడ తీసుకుంటావు అంటే, లేదు గురూజీ మీ వీడియోలు డైలీ నేను డ్రైవింగ్లో వింటూనే ఉంటా, నేను మిమ్మల్ని కలవాలని ఇప్పటి నుంచి అనుకుంటున్నా, ఏదో ఎనర్జీ ఉంటే కనుక ఇవాళ నా కార్లో మీరు కూర్చోలేదు, డెఫినెట్లీ మీ అపాయింట్మెంట్ తీసుకుంటా అన్నాడు. సరే రా, నీ జాతకం మంచిగుంటే ఫీజు తీసుకుంటా, నీ జాతకం మంచిగా లేదంటే నేను ఫీజు వాపస్ ఇచ్చేస్తాను. ఎందుకోసమంటే నువ్వు ఇంత కష్టపడి డ్రైవింగ్ చేసి నీ డబ్బులు నాకు పెడితే అది నాకు కలిసి రాదు అని చెప్పిన. సరే గురూజీ అన్నాడు. అపాయింట్మెంట్ తీసుకున్నప్పుడు వాడి జాతకంలో నాకు 6వ స్థానంలో శని కనబడ్డాడు. బాగుంది. నేను వాడికి ఒకటే చెప్పాను, ఒరే నువ్వు కోలార్ డిస్టిక్లో రియల్ ఎస్టేట్ ఏవైతే ఉంటాయో వెంచర్లందరినీ పరిచయం చేసుకో, వెంచర్లన్నీ పరిచయం చేసుకొని నీ కార్లో బ్రోచర్లు పెట్టు, ఇంకేం చేయకు, కార్లో బ్రోచర్ పెట్టు, ఎవరు ఎయిర్పోర్ట్ వచ్చినా సరే 100 రూపాయలకు తక్కువగా మాట్లాడుకో, 100 రూపాయలకు తక్కువగా మాట్లాడు. వాడు 1100 చెప్పాడా, నువ్వు 1000 రూపాయలే చెప్పు. సో తక్కువకి మాట్లాడుకో, కాంటాక్ట్స్ పెంచుకో, అందరికి బ్రౌచర్లు చూపి, నీ కార్లో కూర్చున్నంతసేపు ఆ ట్యాబ్లో మొత్తం నీ దగ్గర ఏమేమి ఉన్నాయి అన్ని అడ్వర్టైజ్మెంట్ ప్లే అవ్వాలని చెప్పిన. వాడు ఐడియా క్లిక్ అయిపోయింది వాడికి. ఇట్లా అందరూ డబ్బున్న వాళ్ళే కదా ఫ్లైట్ దిగేటోళ్ళు, మామూలు అయితే మిడిల్ క్లాస్ వాళ్ళు, అప్పర్ మిడిల్ క్లాసే ఉంటారు. దిగిన ప్రతి ఒక్కొక్కడు ఇంటికి కాదుగా డైరెక్ట్ ఆ ల్యాండ్ దగ్గర పోయి చూసేస్తున్నాడు, ఇప్పుడే డీల్ చేసుకుందాం అన్నాడు. వాడు ఇప్పటికీ డబ్బు సంపాదించినా 2-3 కార్లు కొన్నా కానీ వాడు కార్లు ఆ బిజినెస్ మాత్రం ఆపుతలేడు. వాడికి అదే పని, హెచ్ఎన్ఐ క్లయింట్స్ని పట్టుకోవాలి, పోవాలి. అది కాబట్టి ఈ చిన్న టెక్నిక్ ఫాలో అవ్వాలి. ఈ చిన్న టెక్నిక్ ఫాలో అయితే వృశ్చిక రాశి వాళ్ళకి బాగుంటుంది. అంటే ఒళ్ళు దాచుకోవద్దు అని చెప్తా. తక్కువకైనా సరే పని ఒప్పుకోండి, అంతే. ఇక 2026 ధనస్సు రాశి వారికి ఎలా ఉండిపోతారు? ధనస్సు రాశికి సౌభాగ్య యోగ సిద్ధి ఈ సంవత్సరం ఉంది. ముఖ్యంగా స్త్రీలకండి భయంకరంగా కలిసి వస్తుంది ఈ సంవత్సరం. కాకపోతే వాళ్ళు నవ్వాలి, తక్కువగా మాట్లాడాలి, అదే కండిషన్. మా గీతాంజలి గారు నవ్వినట్టే నవ్వాలి, తక్కువగా మాట్లాడాలి, అంతే. ఇంకోటి మూలా నక్షత్రం వాళ్ళు ఎంత తక్కువ మాట్లాడితే ఈ సంవత్సరం వాళ్ళకి అంత లాభం. తక్కువగా మాట్లాడండి, ఎక్కువగా వినండి. అందరూ, అందులో మహిళలు కీలకం. మూలా నక్షత్రం ఆడోళ్ళు అంటే భయపడాలి, వాళ్ళకి నమస్కారం చేయాలి, వాళ్ళతో ఆర్గ్యుమెంట్ పెట్టుకోకూడదు. మూలా నక్షత్రంలో ఏ స్త్రీ జన్మించినా ఆ స్త్రీతో ఎప్పుడు ఆర్గ్యుమెంట్ పెట్టుకోకూడదు. అమ్మా నమస్తే, మీరు చెప్పినట్టే చేద్దాం అనాలి, అంతే అనాలి, వెళ్ళిపోవాలి, అంతే. ఎందుకోసం అంటే సునామీకి ఎవడు ఎదురు సునామీకి ఎదురు అలా చెప్తున్నారా? కాబట్టి మూలా నక్షత్ర జాతకులకి ఈ సంవత్సరం మాత్రం అదృష్ట యోగం ఉంది, సౌభాగ్య యోగం ఉంది. వివాహం జరుగుతుంది, ధన సంపద వస్తుంది, కీర్తి ప్రతిష్టలు వస్తాయి, అన్ని బాగా ఉంటాయి, చాలా మంచిగా ఉంది వీళ్ళకి. అండ్ వీళ్ళకి పిల్లల వల్ల కూడా మంచి కీర్తి ప్రతిష్టలు వస్తాయి, సంపద కూడా పెరుగుతుంది. పూర్వము ఏవైతే కోల్పోయిన వస్తువులు కూడా వీళ్ళకి తిరిగి దొరుకుతాయి, మనుషులు కూడా తిరిగి దొరుకుతారు. 10th క్లాస్ ప్రేమలు మళ్ళీ చిగురిస్తాయి, వీళ్ళకి జరుగుతాయి. ధనుసు రాశి వాళ్ళకి ఈ సంవత్సరము వెరైటీగా ఉంటుంది. వాళ్ళకి లైఫ్ లో ఏమి వాళ్ళు ఊహించారో అవన్నీ కూడా జరుగుతాయి. ఆర్థికంగా బాగుంటుంది, చాలా బాగుంటుంది. కాకపోతే అన్నదమ్ముల మధ్యన మాత్రం కలహాలు బాగా ఏర్పడతాయి. అన్నదమ్ములు మాత్రం కాస్త సౌమ్యంగా ఉండండి. అన్నదమ్ములు అక్క చెల్లెలు సౌమ్యంగా ఉండండి, అందుగురించి ఏం లేదు. ఈసారి ధనుసు రాశి వాళ్ళకి చాలా బాగుంది. ఈసారి లక్ టైం కూడా ధనుసుకి. కాకపోతే బిజినెస్ పార్ట్నర్షిప్ బిజినెస్ కలిసి వస్తాయి, ట్రావెలింగ్ బిజినెస్ కలిసి వస్తుంది, ఫారిన్ టూర్స్ కలిసి వస్తాయి, అంత బాగుంది. ధనుసు రాశి బాగానే ఉంది. కాకపోతే ఏదున్నా వరలక్ష్మి వ్రతం వరకు మాత్రమే. వరలక్ష్మి వ్రతం అయిపోయింది అని అంటే లక్ష్మీదేవి టాటా చెప్తుంది. ఈ లోపల లక్ష్మీదేవి కాళ్ళు పట్టుకొని ఇంట్లోనే దగ్గర ఉండేటట్టు ప్రార్థన చేసుకోండి. మీరు కరెక్ట్గా లక్ష్మీదేవికి రెస్పెక్ట్ ఇవ్వలేదు అనుకోండి,
వెళ్ళిపోతుందా? అమ్మ వెళ్ళిపోతుంది. ప్రథమార్థం జాగ్రత్తగా ఉండాలి. అందుకే సైలెన్స్ ఉండండి అని చెప్తున్నా. Hmm. వినండి, ఎక్కువగా వినండి, తక్కువగా మాట్లాడండి. అండ్ గివ్ రెస్పెక్ట్ టు ద అదర్స్ ఒపీనియన్. Hmm. వేరే వాళ్ళు ఏదైనా ఒపీనియన్ చెప్తే వినండి. నీకు నచ్చిందే నువ్వు చేస్తావు, అది నాకు తెలుసు, కాకపోతే కొంచెం విను. అది Hmm. అంటే ఎదుటి వ్యక్తి ఈగో సాటిస్ఫై చేయడం వల్ల మనకు కొన్ని లాభాలు జరుగుతాయి. అది ఈ సంవత్సరం మాత్రం ధనుసు రాశి వరకు అయితే జరుగుతుంది. తదుపరి మకర రాశి. మకర రాశి 2026 వీరికి ఎలా ఉండబోతుందండి? మకర రాశికి దుఃఖము తీవ్రంగా ఉంటుంది ఈ సంవత్సరం. Hmm. తీవ్రమైన దుఃఖం ఉంటుంది. అది ఏమిటో తెలియదు కానీ అన్నీ కోల్పోతూనే ఉంటారు. దగ్గర దాకా వచ్చినవి అన్నీ పోతానే ఉంటుంది. ఇది నాకు అవుతుంది అనుకుంటారు, అది జరగదు. Hmm. వీళ్ళు నా వాళ్ళు అనుకునే లోపల వాళ్ళు శత్రువులు తయారవుతారు. సో మకర రాశి వాళ్ళు ఈ సంవత్సరం ఏంటంటే చాలా అగ్రెసివ్గా ఉండాలి. Hmm. ఎంత అగ్రెసివ్గా ఉండి ఎంత ప్రాక్టికల్గా ఉంటే వాళ్ళకి లైఫ్ అంత బాగుంటుంది. వెరీ అగ్రెసివ్గా ఉండాలి. మరీ సౌమ్యం కూడా పనికిరాదు, Hmm. గట్టిగానే ఉండాలి. ఎందుకోసం అంటే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కళ్ళకి ఒకటి ఉంటుంది. ఈ సంవత్సరం బయటపడిపోవాలి, ఓపెన్ అయిపోవాలి. ఇంకా Open అయిపోవాలి. Hmm. మకర రాశి వాళ్ళకి ఏంటంటే Hmm. ఈ సంవత్సరము రుణం బాగా సంపద కలిగిస్తుంది, రుణం కలిగిస్తుంది, రుణం వస్తుంది. ఈ సంవత్సరం Hmm. డబ్బు వస్తుంది, అప్పు మూలకంగా డబ్బు వస్తుంది, Oh. Hmm. Hmm. అప్పు పుడుతుంది. Hmm. సో అప్పు పుడుతుందంటే అప్పు తీసుకోండి అని చెప్తారు. ఈ సంవత్సరం అప్పు చేయాలి. చేయాల్సి. మకర రాశి వాళ్ళు అప్పు చేయాలి. Hmm. కాకపోతే అప్పుని మొత్తం కూడా తీసుకునేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని వరలక్ష్మి వ్రతం వరకు అప్పును రెడీ చేసి పెట్టుకోండి. Hmm. వరలక్ష్మి వ్రతానికి బిజినెస్ స్టార్ట్ చేయండి. వరలక్ష్మి వ్రతం తర్వాత లక్ష్మీదేవి తాండవం ఇంకా మకర రాశి వాళ్ళకి. Hmm. అప్పటి వరకు పూర్తిగా రీసెర్చ్ చేయండి, అగ్రెసివ్గా వెళ్ళండి. Hmm. ఎవ్వడి మాట వినకండి. నీకు నచ్చిందే నువ్వు చేయి, Hmm. అదే చేయండి. మకర రాశి వాళ్ళు మీకు నచ్చింది చేయండి. Hmm. అదర్స్ ఒపీనియన్స్కి ఎక్కువగా రెస్పెక్ట్ ఇవ్వకండి. Hmm. ఎందుకోసమంటే ఎప్పుడైతే మన జీవితంలో Hmm. 4వ స్థానంలో శని వస్తాడో Hmm. అప్పుడు ఏమవుతుంది అని అంటే మనకి సలహాలు ఇచ్చే వాళ్ళే మన జీవితాన్ని నాశనం చేస్తారు. Oh. కానీ వాళ్ళకు కూడా తెలీదు. ఎవడి మాట వినకండి, నీకు నచ్చింది చేయి. ఎందుకోసమంటే ఈ సంవత్సరం యూనివర్సల్ 6వ ఇంట్లో గురువు రాగానే ఏం చేస్తాడు అంటే నీకు రుణబలం పెంచుతాడు. Hmm. గురువు రుణబలం పెంచుతాడు. రుణబలం పెరుగుతుందంటే వద్దన్నా నీకు నీ ఫ్రెండ్ వచ్చి డబ్బులు ఇస్తాడు. అబ్బా Hmm. ఒరే నాకు కొంచెం డబ్బులు వచ్చినాయిరా, నీ దగ్గర పెట్టుకో తీసుకో. అని వాడే ఇస్తాడు. Hmm. జరుగుతుంది. నువ్వు వద్దన్నా నీ డబ్బు నీ ఇంటికి వస్తుంది. Hmm. కాకపోతే రుణ రూపంలో వస్తుంది. దాన్ని జాగ్రత్తగా కాపాడుకొని యూటిలైజ్ చేసుకోండి. మకర రాశి వాళ్ళు అది చేసుకోండి. హెల్త్, ఆరోగ్యం హెల్త్ బాగానే ఉంటుంది, అంత బాగానే ఉంటుంది. కానీ దయచేసి పెళ్లి చేసుకోకండి ఈ సంవత్సరం. మకర రాశి వాళ్ళు ప్రేమ ఎమోషన్ జోలికి వెళ్ళకండి. Hmm. నో ఎమోషన్ నో ప్రేమ, Hmm. అంతే. ఇట్లా బుంగమూతి పెట్టుకొని ఉండండి. ఈ సంవత్సరం అంతా బుంగమూతి పెట్టుకొని ఉండండి. ఎవ్వరికి ఎమోషన్ టచ్ వద్దు, ఎమోషన్ డైలాగ్ వద్దు, ఎమోషన్ టైం వేస్ట్ చేయకండి. Ah. ఎమోషన్ పోతే ఇంకా మిగిలేది మోషన్స్. ప్రేమలు అన్ని పక్కన పెట్టేయమంట. పక్కన పెట్టారు. ఈ సంవత్సరం నో ఎమోషన్స్, అంతే. కోపం ఇట్లనే ఉండదు ఎవ్వరని అని తిట్టుకున్నా పర్వాలేదు, ఏదైనా పర్లేదు, అంతే. ఫస్ట్ హాఫ్ ఇలా ఉంటుందండి. ఇంకా తర్వాత వరలక్ష్మి ఇప్పుడు ఇట్లా ఉంటేనే, ఇప్పుడు అంత సీరియస్ గా ఉండి నీ లైఫ్ నువ్వు సీరియస్ గా తీసుకుంటేనే నీకు ఆ తర్వాత నీకు జనాలు నీకు రెస్పెక్ట్ ఇవ్వడం, నిన్ను ప్రేమించడం స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు నువ్వు ప్రేమించినావు అనుకో, అలుసుగా తీసుకుంటాం. గురుగారిక కుంభరాశి వారికి 2026 ఎలా ఉండబోతుంది అసలు ఈ సంవత్సరం? కుంభరాశిలో పుట్టి 18 ఏళ్ల నుంచి 26, 28 ఏళ్ల మధ్యన ఉన్న వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, సినిమాలు చూడకండి, లవ్ సాంగ్స్ అస్సలు చూడకండి, ప్రేమ పాటలు అస్సలు మనకొద్దు, బ్రేకప్లు అయిపోతాయి. ఈ సంవత్సరం బ్రేకప్లు ఉంటాయి, కన్నీరు ఎక్కువగా ఉంటుంది, ఏడుస్తారు. కానీ అది మంచే. ఆ ఏడుపులో నుంచి మీలో ఉన్న ఒక కొత్త వ్యక్తి బయటకు వస్తాడు. చాలా దానికి రియలైజేషన్ అవుతారు. ఈ సంవత్సరం కుంభరాశి రియలైజేషన్ కుంభరాశి. ఏంటి రియలైజేషన్ ఇయర్. కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరము ఎగ్జామ్ ఫెయిల్ అవుతారు, రియలైజ్ అవుతారు, మళ్ళీ ఎగ్జామ్ రాస్తారు, పాస్ అవుతారు. దిస్ ఈస్ టైమ్ టు రియలైజ్. కుంభరాశి నిజ రూపాలు బయటపడతాయి. మీ శత్రువు ఎవడో మీకు తెలిసిపోతుంది. ఆ శత్రువు నుంచి దూరంగా ఉండండి. మిమ్మల్ని ఎవరైతే మీ జీవితాలు నాశనం చేస్తున్నారో మీకు తెలిసిపోతాయి.
కీలకమైన నిర్ణయాలు ఈ సంవత్సరం తీసుకుంటారు కుంభరాశి వాళ్ళు. మోస్ట్ ఆఫ్ ద యంగ్ కప్పులు, ఫ్రస్ట్రేటెడ్ కప్పులు కోర్టులకు వెళ్తారు, కేసులు పెట్టుకుంటారు, ఇబ్బందులు పడతారు. ఈ సంవత్సరం అయితే అంటే అది జరగాల్సిందే. బంగారానికి మెరుగు రావాలంటే అది కొలిమిలో పడాలి. ఈ సంవత్సరం కుంభరాశి వాళ్ళు కొలిమిలో పడతారు, పడాల్సిందే. కాకపోతే ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరం మాత్రం విద్యాధన యోగం ఉంది. మీ స్కిల్ ఏది ఉంటే దాని మీద ఫుల్ ఎఫర్ట్స్ పెట్టండి, విపరీతమైన డబ్బు వస్తుంది. ధనయోగం అయితే ఉంది, చాలా బాగుంది. మీ పిల్లలు మంచిగా రాణిస్తారు, మీ పిల్లల మూలకంగా మీకు మంచి పేరు వస్తుంది. అంటే పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి బాగుంటుంది. మెయిన్ యంగ్స్టర్స్ నేను చెప్పేది, యంగ్స్టర్స్ ప్రేమలు, సినిమాలు, ఎంటర్టైన్మెంట్ తగ్గించండి. ప్రాక్టికల్గా నాలెడ్జ్ మీద, ఎడ్యుకేషన్ మీద, బిజినెస్ మీద ఇన్వెస్ట్ చేయండి. ఇది ఒక ప్రతిజ్ఞ తీసుకోండి. డిసెంబర్ 5వ తారీఖు నుంచి ఏది ఆగస్టు వరకు వరలక్ష్మి వ్రతం వచ్చేదాకా నో ఎంటర్టైన్మెంట్, నో డ్యాన్స్, నో సాంగ్స్, నో లిరిక్స్, నో డైలాగ్స్, నో ఎమోషన్స్, నో మూవీస్, నో ఓటీటీస్. నేను చెప్పింది చేయండి. ఓన్లీ బిజినెస్ ఫోకస్, బిజినెస్ స్టార్ట్అప్ బిజినెస్, ఇంతే. ఇంతకు మించి వేరే ఏ ఆలోచన చెయ్యకండి. మీకు తర్వాత బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. ఓకే, ఎందుకోసం అంటే 5వ ఇంట్లో గురువు ఉంటే గనక నీకు అదృష్టం వైపు వెళ్ళే మార్గాన్ని సృష్టిస్తాడు 5వ ఇంట్లో గురువు. కాబట్టి కుంభరాశికి మిథునంలో గురువు ఉన్నాడు కాబట్టి వాళ్ళకి అదృష్ట మార్గం ఏర్పడుతుంది. సో యంగ్స్టర్స్కే చెప్తున్నాను, మిగతా వాళ్ళు తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందో ఉన్న వ్యాపారాలు ఏమైనా చేసుకోండి, ధనయోగం అవుతుంది. కానీ మెయిన్ యంగ్స్టర్స్ జీవితం మీద బాగుపడాలనుకునే పిల్లలు యంగ్స్టర్స్కి చెప్తున్నాను. అండ్ మెయిన్గా ఏఐ ట్రేడింగ్ నేర్చుకుంటారు బాయ్, అందరికి చెప్తున్నా. ఏఐ ట్రేడింగ్ నేర్చుకోండి. ఫ్యూచర్ అంతా కూడా ఈ హ్యూమన్ ట్రేడింగ్ ఉండదు, ఇంకా ఏఐ ట్రేడింగ్ చేస్తుంది ఫ్యూచర్ అంతా కూడా. ఏఐ అంత ఏఐ. గురుగారు, ఇక ద్వాదశ రాశుల్లో చివరిది మీన రాశి వారికి 2026 ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం? ఇప్పుడు మనము మీనం అంటే ఏంది? చేపని మనం వల్లో పట్టుకొని దాన్ని ఒడ్డునేస్తే అది ఎలా గిలిగిలి కొట్టుకుంటుంది కదా. ఈ సంవత్సరము వరలక్ష్మి వ్రతం వరకు వీళ్ళ పరిస్థితి కూడా అదే. ఈ సంవత్సరము అత్యంత వరస్ట్, 12వ స్థానం. అందరికన్నా తక్కువగా బాగా లేనిది ఎవరికి అంటే మా చేపకి, మీనకి. ఏళ్ళనాటి శని ఉంది, ప్లస్ రాహు. ఇటు ముందు శని, వెనక రాహు. ఇటు పోనీయాడు, అటు పోనీయాడు. అంటే ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే గొయ్యి అన్నట్టు ఉంటుంది. ఓకే, చాలా దారుణంగా ఉంటుంది మీన రాశి వాళ్ళకి. దూర ప్రయాణాలు అస్సలు చేయకండి. ఏదో మా పిల్లాడిని స్కూల్లో డ్రాప్ చేసి వస్తానండి అని హెల్మెట్ పెట్టుకోకుండా వెళ్ళకండి. నేను చెప్తున్నా కదా, చిన్న గుళకరాయితోటి కూడా పెద్ద పెద్ద కథలు జరుగుతాయి. కాబట్టి చాలా పేషెన్స్గా ఉండండి, చాలా ఓపిక్గా ఉండండి. అగ్రెసివ్గా ఏమీ వద్దు, కోపం వద్దు, తాపం వద్దు. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిద్దా, ఇంతే ఉండండి. మీన రాశి వాళ్ళకి నో ఫైనాన్షియల్ డీల్స్, నో కొత్త బిజినెస్లు ఏవి చేయకండి. అండ్ స్నేహితులకు కూడా సహాయం చేయకండి. గుర్తుపెట్టుకోవాలి, చేయమని చెప్తారు చాలు, నేను చెయ్యకండి అని చెప్తాను. మీరు చెయ్యడం వల్ల ఎక్స్పెక్టేషన్ పెరగడం వల్ల రేపు వాళ్ళు తిరిగి మీకు సహాయం చేయకపోవడం వల్ల మీరు వాళ్ళకి శత్రువు అయిపోతారు, వాళ్ళు మీకు శత్రువు అవుతారు. నో ఫినాన్షియల్ డీల్స్, నో ట్రాన్సాక్షన్స్. కేవలం తీర్థయాత్రలు తిరగండి, చక్కగా ఒంటరికి వెళ్ళండి. నేనైతే ఒంటరికి వెళ్ళమని చెప్తాను. మీన రాశి వాళ్ళు ఎవరైనా ఉంటే ఒంటరికి వెళ్ళండి. ఆడవాళ్ళు అయితే మీ ఆయనని కొంగు పట్టుకొని తీసుకెళ్ళండి. మీన రాశి వాళ్ళు అంతే. తీర్థయాత్రలు ఎక్కువగా చేయండి. ఈ సంవత్సరం ఒక్క గ్రహం పాజిటివ్గా లేదు మీన రాశి వాళ్ళకి. అంటే మధ్యలో ఏదో కొన్ని నెల రోజులకి ఏ బుధగ్రహము, ఏ రవిగ్రహము, శుక్రగ్రహము బెనిఫిట్ చేస్తాయి. కానీ రాహువు, కేతు అయితే సప్తమంలో ఉండి ఇట్లా దుర్రం చూస్తున్నాడు, శత్రుస్థానంలో కేతువు చూస్తున్నాడు. కాబట్టి కేతు శత్రుస్థానంలో ఉంటే ఒక్కటైతే కలుగుతుంది, కానీ డబ్బు రుణ రూపంలో వస్తుంది. అది కూడా ఖర్చు అయిపోతుంది. సో ఇంకా అప్పు పెరుగుతుంది. కాబట్టి రుణం కూడా తీసుకోకండి. మోక్ష జ్ఞానం అయితే పొందితే మంచిది. కాబట్టి పంచభూత శివలింగ క్షేత్ర దర్శనాలు చేసుకోండి మీన రాశి వాళ్ళు. పంచభూత శివలింగాలు అంటే ఏంది? పృథ్వీలింగం, జలలింగం,
వాయులింగం, అగ్నిలింగం, ఆకాశం ఆకాశలింగం. కరెక్ట్. అంటే ఏంది ఏకాంబరనాథేశ్వర స్వామి టెంపుల్, తర్వాత వచ్చేసి జంబుకేశ్వరము, తర్వాత అరుణాచలేశ్వరము, శ్రీకాళహస్తి, తర్వాత శ్రీకాళహస్తి, ఆ తర్వాత చిదంబరం. చిదంబర క్షేత్రం. ఉమ్. సో ఈ పంచభూత శివలింగ క్షేత్రాలు దర్శనం చేసుకోండి. ఈ సంవత్సరం ఎన్ని శైవ క్షేత్రాలు, ఎన్ని వైష్ణవ క్షేత్రాలు దర్శనం చేసుకుంటే మీన రాశి వాళ్ళకి అంత మంచిది. ఓ, దైవ దైవ దర్శనం దర్శనాలు. చేసుకోండి. మొత్తంగా 2026లో ద్వాదశ రాశులకి ఈ విధంగా ఉండబోతోంది గారు. ధన్యవాదాలు. నమస్తే. శ్రీమతి